शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमत्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिमज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 25వ సర్గము. శ్రీరాముడు దుఃఖమగ్నులైన సుగ్రీవాదులను ఓదార్చుట, వాలి కళేబరమునకు దహన సంస్కారములను నిర్వహింపవలసినదని లక్ష్మణుడు ఆదేశించుట, తారుడు శిబికాదులను తెప్పింపగా అంగదుడు తన తండ్రికి ఉత్తర క్రియలను ఆచరించుట. సుగ్రీవం చేవ తారాంచ సాంగదం సహ లక్ష్మణః సమానశోకః కాకుత్సః సాంత్వయన్నిదమబ్రవీత్. వాలి మరణమునకు సుగ్రీవుడును తారయు అంగదుడును శోకించుచుండగా రామలక్ష్మణులను వారి దుఃఖములో పాలు పంచుకొనిరి. అంతటా శ్రీరాముడు సుగ్రీవాదులను ఓదార్చుచు ఇట్లు నుడివెను. న శోక పరితాపేన శ్రేయసా యుజ్యతే మృతః యదత్రానంతరం కార్యం తత్సమాదాతుమర్హద. లోకవృత్తం అనుష్ఠేయం కృతం వో బాష్పమోక్షణం న కాలాదుత్తరం కించిత్ కర్మసఖ్యం ఉపాసితుం. మృతి చెందిన వాలికై మీరు ఎంతగా విలపించినను ఆయన ఆత్మకు శాంతి లభింపదు. తనువు చాలించిన వారికి దహన సంస్కారాది ఉత్తర క్రియలను ఆచరించుట వలన వారికి వెంటనే ఆ కార్యక్రమములను వారికి ఊర్ధ్వలోక లాభములు కలుగును. కావున మీరు వెంటనే ఆ కార్యక్రమములను ప్రారంభింపుడు. మీరు ఇంతవరకును ఎంతయు దుఃఖించి ఉన్నారు. ఇంకా లోక మర్యాదను పాటించి అగ్ని సంస్కారములను జరుపవలసి ఉన్నది. ఏ పనినైనను కాలము మించిపోయిన తరువాత చేయుట అసఖ్యము. నియతి కారణంలోకే నియతి కర్మసాధనం నియతి సర్వభూతానాం నియోగేష్విహ కారణం న కర్త కస్యచిత్ కశ్చిత్ నియోగే చాపినేశ్వరః స్వభావే వర్తతే లోకః తస్య కాలః పరాయణం న కాలః కాలమత్యేతి న కాలః పరిహీయతే స్వభావం చ సమాసాద్య న కశ్చిదతి వర్తతే. నియతి అనగా కాలము లేక దైవము. లోకమునందు కాలమే సర్వకర్మలకును కారణము, కార్యసాధనము కూడా అదియే. కర్మలను ఆచరించు విషయమున సమస్త ప్రాణులను ప్రేరణను పొందుటకు కాలమే కారణము. ఏ వ్యక్తియు ఏ పనినైనను స్వతంత్రముగా చేయలేడు, ఇతరులతో చేయింపజాలడు. లోకమంతయును స్వభావమును అనుసరించి ప్రవర్తించును. స్వభావమునకు ఆధారము కాలము. కాలము తన వ్యవస్థను అతిక్రమింపదు. కాలము ఎప్పుడునూ నశింపదు.
స్వభావమును అనగా ప్రారబ్ధ కర్మను అనుసరించి ఏ వ్యక్తియు కాలమును ఉల్లంఘింపడు. కాలోహి దురతిక్రమ న కాలస్యాస్తి బంధుత్వం న హేతుర్న పరాక్రమ న మిత్రజ్ఞాతి సంబంధ కారణం నాత్మనో వశః కింతు కాల పరిణామో ద్రష్టవ్యః సాధు పశ్యత ధర్మస్యార్థస్య కామశ్చ కాలక్రమ సమాహితాః. కాలమునకు బంధుత్వము గాని మిత్రత్వము గాని జ్ఞాతి భావము గాని ఉండదు. అనగా కాలమునకు పక్షపాత ధోరణి ఉండదు. కాలము లౌకిక హేతువులకు కట్టుబడి ఉండునది కాదు. దానిపై ఎవ్వరి పరాక్రమము పనిచేయదు. అది ఎవ్వరికిని లొంగి ఉండునది కాదు. కావున కాలతత్వమును ఎరింగిన జ్ఞాని కాలము పరిణామశీలము అని తెలుసుకొనగలడు. ధర్మార్థ కామములు కూడా క్రమమును అనుసరించే ప్రాప్తించును. ఇతః స్వాం ప్రకృతిం వాలి గతః ప్రాప్తః క్రియాఫలం ధర్మార్థ కామ సంయోగై పవిత్రం ప్లవగేశ్వరః. నా బాణపు దెబ్బ ద్వారా ప్రాయశ్చిత్తము నుండి వాలి తనదైన శుద్ధ ప్రకృతిని పొందినాడు, అనగా పాపరహితుడైనాడు. విద్యుక్తముగా తాను నర్చిన ధర్మార్థ కామములకు సంబంధించిన పవిత్ర కార్యమును చేసినాడు, అనగా దివ్యలోకమును చేరినాడు. స్వ ధర్మస్య చ సంయోగాత్ జితస్తేన మహాత్మన స్వర్గః పరిగృహీతశ్చ ప్రాణాన్ అపరిరక్షత. ఏషా వై నియతి శ్రేష్ఠ యాం గతో హరియోదపః తదలం పరితాపేన ప్రాప్తకాలం ఉపాస్యతాం. వానర ప్రభు అయిన వాలి ప్రాణములకు తెగించి అనగా ప్రాణములను రక్షించుకొనుటపై శ్రద్ధ చూపక స్వధర్మమును అనుసరించి పోరాడి వీరస్వర్గమును అలంకరించెను. సర్వోన్నతమైన గతిని పొందెను. వాలికి సద్గతి ప్రాప్తించెను. కనుక మీరు ఎవ్వరునూ ఆయనకై పరితపింపవలదు. ఇప్పుడు ఇంకా మీ కర్తవ్యమును అనగా వాలికి అంత్యక్రియలను నెరవేర్పుడు. వచనాంతే తు రామస్య లక్ష్మణః పరవీరః అవదత్ ప్రసృతం వాక్యం సుగ్రీవం గతచేతసం. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట శత్రుసూదనుడైన లక్ష్మణుడు దుఃఖితుడయ్యున్న సుగ్రీవునితో సవినయముగా ఇట్లు వచించెను. కురు త్వమస్య సుగ్రీవ ప్రేతకార్యం అనంతరం తారాంగదాభ్యాం సహితో వాలినో దహనం ప్రతి సమాజ్ఞాపయ కాష్టాని శుష్కాని చ బహూని చ చందనాదీని దివ్యాని వాలి సంస్కార కారణాత్. ఓ సుగ్రీవ, తారకును అంగదునకును తోడుగా ఉండి వాలికి దహన సంస్కారాది ప్రేత కార్యములను నుడువుము. వాలికి అగ్ని సంస్కారములకై సమృద్ధిగా ఎండు కట్టెలను దివ్యములైన చందనాదులను తెప్పింపుము. సమాశ్వాసయ చైనం త్వం అంగదం దీనచేతసం మా బూర్భాలిస బుద్ధిస్త్వం త్వదధీనమిదం పురం. సుగ్రీవ, దీనుడైయున్న ఈ అంగదునిలో ధైర్యమును కలిగింపుము. నీ మనస్సులోని మూఢత్వమును తొలగింపుము. ఇప్పుడు ఏమి చేయవలెను అను అయోమయ స్థితి నుండి బయటపడుము. ఈ కిష్కింధా నగరము అంతయును నీ అధీనములోనున్నది. అంగదస్త్వాయేన్మాల్యం వస్త్రాన్ని వివిధాని చ ఘృతం తైల మధో గంధాన్ యచ్చాత్ర సమనంతరం. మరణానంతరము ఉత్తర క్రియలకు అవసరము పూలదండలను వివిధములకు వస్త్రములను నేతిని తైలమును గంధాదులను ఇంకను తదితర వస్తువులను అంగదుడు తీసుకొని రావలెను. త్వం తార శిబికాం శీఘ్రం ఆదాయ గచ్చ సంభ్రమాత్ త్వరా గుణవతీయుక్త యస్మిన్ కాలే విశేషతః సజ్జీ భవంతు ప్లవగాః శిబికావాహనోచితాః సమర్థా బలినశ్చైవ నిర్హరిష్యంతి వాలినం. ఓ తారుడా, నీవు త్వరగా వెళ్ళి ఒక పల్లకీని తీసుకొని రమ్ము. ఇట్టి సందర్భములలో పనులను సావధానముగా త్వరగా చేయుట మంచిది. సమవాహనమైన పల్లకీని మోయుటకు సమర్థులు బలిష్ఠులు అయిన వానరులు సిద్ధము కావలెను. వారు వాలి కళేబరం తీసుకొని పోవుదురు. ఏవముక్త్వా తు సుగ్రీవం సుమిత్రా నందవర్ధనః తస్థౌ భ్రాతు సమీపస్థో లక్ష్మణః పరవీరః. సుమిత్రాదేవి కుమారుడు శత్రువులను హతమార్చుటలో సర్వసమర్థుడును అయిన లక్ష్మణుడు సుగ్రీవునితో ఇట్లు నుడివిన పిమ్మట అన్న సమీపమునకు చేరెను. లక్ష్మణస్య వచశ్రుత్వా తారః సంభ్రాంతమానసః ప్రవివేశ గుహాం శీఘ్రం శిబికాసక్తమానసః ఆదాయ శిబికాం తారః సతు పర్యాపతత్ పురః వానరైర్యూహ్యమానాం తాం సూరైర్రుద్వహనో చితైః. అంతటా తారుడు లక్ష్మణస్వామి మాటలను తలదాల్చి జాగ్రత్తగా శిబికను తీసుకుని వచ్చుటకై త్వరగా కిష్కింధా నగరమున ప్రవేశించెను.
ఆ శవపేటికను మోయగల బలవంతులైన వానరులచే పల్లకీని మోయించుకొనుచు తారుడు అచటి నుండి తిరిగి వచ్చెను. దివ్యాం భద్రాసన యుతాం శిబికాం స్యందనోపమాం పక్షి కర్మ భిరాచిత్రాం ధ్రుమకర్మ విభూషితాం అచితాం చిత్రపత్తిభిః సునివిష్టాం సమంతతః విమానమివ సిద్ధానాం జాలవాతాయనావృతాం సునియుక్తాం విశాలాం చ సుకృతాం విశ్వకర్మణ దారు పర్వత కోపేతాం చారుకర్మ పరిష్కృతాం వరాభరణ హారైశ్చ చిత్రమాల్యోపశోభితాం గుహా గహన సంచన్నాం రక్తచందన రూషితాం పుష్పౌగైః సమభిచ్ఛన్నం పద్మమాలాభిరేవ చ తరుణాదిత్య వర్ణాభిః భ్రాజమానాభిరావృతాం. ఆ పల్లకి రథము వలె దివ్యముగా ఉన్నది. అందు రాజులకు తగిన ఆసనము ఏర్పరచబడినది. అందు చిత్రింపబడిన అందమైన పక్షులు చక్కని వృక్షములు ఆ పల్లకికి మిక్కిలి శోభను ఇచ్చుచున్నవి. అందు కాల్బలముల చిత్రములు విలసిల్లుచున్నవి. అందు అంతటను నిర్మాణ కౌశలము ఉట్టిపడుచున్నది. అది సిద్ధుల విమానము వలె సన్నని రంధ్రములతో కూడిన గవాక్షములను కలిగి ఉన్నది. అది విశాలముగా చక్కగా విశ్వకర్మచే శిల్పులచే నిర్మింపబడినది. అందు చెక్కలతో నిర్మితములైన క్రీడా పర్వతముల చిత్రములు చక్కని శిల్పశోభలతో ఒప్పుచున్నవి. శ్రేష్టములైన ఆభరణములతో చిత్ర విచిత్రములైన పూలదండలతో అది అలంకరింపబడి ఉన్నది. అందు కృత్రిమమైన గుహలు అడవులు చిత్రింపబడినవి. అది ఎర్ర చందనపు పూతలతో ఒప్పుచున్నది. బాగుగా వికసించి రాలిన పుష్పములు అందలి ఆసనమున చల్లబడినవి. దానికి అలంకరింపబడిన పద్మమాలలు బాలసూర్యుని ఎర్రని కిరణ శోభలను వెదజల్లుచున్నవి. అట్టి శిబికను తారుడు తీసుకొని వచ్చెను. ఈదృశీం శిబికాం దృష్ట్వా రామో లక్ష్మణమబ్రవీత్ క్షిప్రం వినీయతాం వాలి ప్రేతకార్యం విధీయతాం. శ్రీరాముడు ఆ శిబికను చూచి లక్ష్మణునితో వాలిని త్వరగా తీసుకుని వెళ్ళి ప్రేతకార్యములను అనగా దహన సంస్కారాలను జరుపవలెను అని పలికెను. తతో వాలీనముద్యమ్య సుగ్రీవః శిబికాం తదా ఆరోపయత విక్రోశాన్ అంగదేన సహైవతు ఆరోప్య శిబికాం చేవ వాలినం గత జీవితం అలంకారైశ్చ వివిధైః మాల్యైర్వస్త్రైశ్చ భూషితం. అంతట సుగ్రీవుడు అంగదునితో కూడి ఏడ్చుచు వాలి కళేబరమును లేవనెత్తి పల్లకీలోనికి చేర్చెను. ప్రాణములను కోల్పోయి ఉన్న వాలి యొక్క శరీరమును వివిధములకు దండలతో వస్త్రములతో భూషణములతో అలంకరించిరి. ఆజ్ఞాపయత్ తదా రాజా సుగ్రీవః ప్లవగేశ్వరః ఔర్ధ్వదైహిక మార్యస్య క్రియతాం అనురూపతః విశ్రాణయంతో రత్నాని వివిధాని బహూన్యపి అగ్రతః ప్లవగాయాంతు శిబికా సమనంతరం రాజ్ఞాం బుద్ధి విశేషాహి దృశ్యంతే భువి యాదృశాః తాదృశం వాలినః క్షిప్రం ప్రాకుర్వన్నౌర్ధ్వదైహికం. వానర శ్రేష్ఠుడు కిష్కింధకు ప్రభువు అయిన సుగ్రీవుడు ఇట్లు ఆదేశించెను. పూజ్యుడైన వాలికి తగినట్లు రాజలాంఛనములతో ఉత్తర క్రియలు జరుపవలెను. వానరులు వివిధములకు రత్నములను శిబికకు ముందు భాగమున పుష్కలముగా చల్లుచూ వెళ్ళవలెను. మహాసంపన్నులు వైభవోపేతులు అయిన మహారాజులకు వలె వానర ప్రభు అయిన వాలికిని అంత్యక్రియలు వెంటనే ఘనముగా నిర్వహింతురుగాక. అంగదం పరిగృహ్యాసు తార ప్రభృతయస్తదా క్రోశంతః ప్రయయుః సర్వే వానరా హతబాంధవాః. మృతుడైన వాలికి దగ్గరి బంధువులైన తారుడు మొదలగు వానరులు అంగదుని కౌగిలించుకొని ఏడ్చుచూ ముందునకు నడిచిరి. తతః ప్రణిహితాః సర్వా వానర్యోస్య వసానుదాః చక్రు సుడ్వీర వీరేతి భూయః క్రోశంతి తా స్త్రియః తారా ప్రభృతయః సర్వా వానర్యో హతయోధపాః అనుజగ్ముర్హి భర్తారం క్రోశంత్యః కరుణస్వరాః తాసాం రుదిత శబ్దేన వానరీనాం వనాంతరే వనాని గిరయః సర్వే విక్రోశంతీవ సర్వతః. మిక్కిలి ఆప్తులు వాలి అధీనములో నున్నవారు అయిన అచ్చటి వానర స్త్రీలు ఎల్లరును వీరా వీరా అని గగ్గోలు పెట్టుచూ వారి వెంట నడిచిరి. వాలి భార్యలైన తారా మొదలగు వారు అందరూ తమ పతి మృతికి కన్నీరు మున్నీరుగా దైన్యముతో విలపించుచు ఆ పల్లకిని అనుసరించిరి. ఆ వానర స్త్రీలు అందరూ బిగ్గరగా ఏడ్చుచుండుటచే ఆ ధ్వనులు అంతటను ప్రతిధ్వనించుచుండెను. అప్పుడు ఆ పరిసరములలో గల వనములను కొండలను ఆక్రందించుచున్నావా అనునట్లుండెను. పులినే గిరినద్యాస్తు వివిక్తే జల సంవృతే
చితాం చక్రుః సుబహవో వానరాః శోకకర్షితాః అవరోప్య తతస్కంధాత్ శిబికాం వహనోచితాః తస్తురే కాంతమాశ్రిత్య సర్వే శోక సమన్వితాః. కొండల మీది నుండి ప్రవహించుచున్న నది యొక్క జలములచే ఆవృతమై జనసంచారము లేనట్టి ఇసుక తిన్నెపై శోకముచే కృషించి ఉన్న పెక్కుమంది వానరులు ఒక చితిని పేర్చిరి. ఆ పల్లకిని మోయుచున్న వారు అందరూ ఆ శిబిక క్రిందికి దించి శోకమగ్నులై ఆ నిర్జన ప్రదేశమున ఒక ప్రక్కకు చేరి నిలిచియుండిరి. ఇది తుంగభద్రా నది సహ్యాద్రి నుండి బయలుదేరి కిష్కింధా నగర పర్వతముల మధ్య నుండి ప్రవహించుచున్నది. ఇది కడకు కృష్ణా నదిలో కలియును. తతస్తారా పతిం దృష్ట్వా శిబికా కలసాయినం ఆరోప్యాంకే శిరస్తస్య విలలాప సుదుఃఖిత. పిమ్మట తార పల్లకిలో పండుకొనబెట్టిన తన పతిని చూచి ఆయన శిరమును తన యొడిలోనికి చేర్చుకొని అంతులేని దుఃఖముతో మిగుల విలపింపసాగెను. హా వానర మహారాజా, హా నాథ మమ వత్సల, హా మహార్హ మహాబాహో, హా మమ ప్రియ పశ్యమాం జనం న పశ్య సీమం త్వం కస్మాచ్చోకాభిపీడితం ప్రహృష్టమివతే వక్త్రం గతాసోరపి మానద హస్తార్క సమవర్ణం చ లక్ష్యతే జీవతో యథా ఏషత్వాం రామరూపేణ కాలః కర్షతి వానర ఏన స్మ విధవా సర్వా కృతా ఏకేషునావనే. అయ్యో వానరేంద్ర, అయ్యయ్యో జీవితేశ్వర, ప్రేమమూర్తి, శ్రేష్ఠుడమైన ఓ మహాబాహు, అయ్యో నా ప్రేమ పెన్నిధి, ఇట్లు విలపించుచున్న నన్ను ఏల చూడవు. ఎంతయు శోకముతో కుమిలిపోవుచున్న ఈ పురజనులను ఎందులకు కనికరించుటలేదు. అభిమానాధనుడా, నీవు ప్రాణములను వీడినను నీ ముఖమున ఏమాత్రము కలదప్పలేదు. నీవు కన్ను మూసినను అస్తమించుచున్న సూర్య కిరణ కాంతులతో వెలుగొందుచు నీవు జీవించి ఉన్నట్లే తోచుచున్నది. ఆ మృత్యువే ఈ రాముని రూపమున వచ్చి నిన్ను లాగుకొని పోవుచున్నట్లున్నది. శ్రీరాముడు ప్రయోగించిన ఒకే ఒక్క బాణముచే నీవు చనిపోవుటతో పాటు ఇచ్చటున్న మేము అందరము విధవలమైపోయితిమి. ఇమాస్తాస్తవ రాజేంద్ర వానర్యో వల్లభా సదా పాదైర్వికృష్ట మధ్వానం ఆగతాః కిం న బుధ్యసే తవేష్టా ననునామైత భార్యాశ్చంద్ర నిభాననాః. ఓ రాజేంద్ర, నిన్ను తమ ప్రాణములతో సమానముగా చూచుకొనడి ఈ నీ ప్రియసతులెల్లరునూ ఏమీయూ తోచని అయోమయ స్థితిలో పడి దారి వెంట కాళ్ళీర్చుకొనుచూ ఇచ్చటికి వచ్చిరి. చంద్రవదనలైన ఈ నీ పత్నులందరూ నీకు ప్రియమైన వారే గదా, వారిని గమనింపవేలా, వారి వైపే చూడవేలా. ఇదానీం నేక్షసే కస్మాత్ సుగ్రీవం ప్లవగేశ్వరం ఏతే హి సచివా రాజన్ తార ప్రభృతయస్తవ. ఓ స్వామి, ఇదిగో వానర ప్రభు అయిన సుగ్రీవుడు, తారుడు మొదలగు సచివులందరూ ఇప్పుడు ఇచ్చట చేరి ఉన్నారు, వారి వైపే చూడవేలా. పురవాసీ జనశ్చాయం పరివార్య సతే అనఘా విసర్జయేతాన్ ప్లవగాన్ యథోచిత మరిందమ తత క్రీడా మహేశర్వా వనేషు మదనోత్కటాః. ఓ శత్రుసోదన, ఓ పుణ్యాత్ముడా, ఈ పురజనులు అందరూ నీ చుట్టూను చేరి ఉన్నారు. వారి వారి అర్హతలను అనుసరించి ఆ వానరులను అందరినీ పంపివేయము. నీ ప్రేమకై తపన పడుచున్న మేమందరము నీతో విహరింతుము. ఏవం విలపతీం తారాం పతిశోక పరిప్లుతాం ఉత్తాపయంతి స్మ తదా వానర్యః శోకకర్షితాః సుగ్రీవేన తతస్సార్థం అంగదః పితరం రుదన్ చితాం ఆరోపయామాస శోకేనాభి హతేంద్రియః. తతోగ్నిం విధివద్ధత్వా సోపసవ్యం చకారః పితరం దీర్ఘమధ్వానం పరిస్థితం వ్యాకులేంద్రియః. శోకముతో అల్లాడుచూ తార ఇట్లు విలపించుచుండగా ఇతర వానర స్త్రీలు దుఃఖము నుండి కొంత తేరుకొని ఆమెను లేవదీసి కూర్చుండబెట్టిరి. తండ్రికై ఆక్రందించుచున్న అంగదుడు శోకభారముతో కాలు సేతులాడని వాడై సుగ్రీవుని సహాయముతో వాలి కళేబరమును చితిపై నుంచెను. అనంతరము అతడు విద్యుక్తముగా తండ్రి చితికి కొరివిని పెట్టెను. పిమ్మట అంగదుడు మనస్సు పనిచేయని వాడై దీర్ఘ ప్రయాణము చేయుచున్న అనగా పరలోకమునకు ఏగుచున్న తండ్రికి అపసవ్యముగా ప్రదక్షిణమనర్చెను. సంస్కృత్య వాలినం తేతు విధిపూర్వం ప్లవంగమాః ఆజిగ్ము రుదకం కర్తుం నదీం శీతజలాం శివాం. వానరులందరూ శాస్త్ర ప్రకారము వాలికి అంత్య సంస్కారమును నడిచి అతనికి తిలతర్పణములను సమర్పించుటకై చల్లని శుభజలములు గల నదీ తీరమును చేరిరి. తతస్తే సహితాస్తత్ర హ్యంగదం స్థాప్య చాగ్రతః
సుగ్రీవ తారాసహితాః శిశిచుర్వాలినే జలం. పిదప వానరులు అందరూ ఒకచోట చేరి సుగ్రీవ తారాసహితులై అంగదుని ముందుంచుకొని వాలికి తిలోదకములనిచ్చిరి. సుగ్రీవేనైవ దీనేన దీనో భూత్వా మహాబలః సమాన శోకః కాకుత్సః ప్రేత కార్యాణ్యకారణాత్. మహాబలశాలి అయిన శ్రీరాముడు దీనుడై ఉన్న సుగ్రీవుని యొక్క శోకములో పాలు పంచుకొని దైన్యముతో ప్రేత కార్యములను అన్నింటినీ నడిపించెను. వానరాది తిర్యజాతులకు అనగా తిర్యక్కులు అనగా పశుపక్షాదులు శాస్త్ర విహితమైన దహన సంస్కారాది ఉత్తర క్రియలకు అర్హత లేదు. కానీ వాలి మొదలగు వానరులు దైవాంశ సంభూతులగుట వలన వారికి వేదాధ్యయన యోగ్యతయో మరణానంతరము విద్యుక్తములైన దహన సంస్కారాది ఉత్తర క్రియలకు అధికారము గలదు. గోవింద రాజీయ వ్యాఖ్య నుండి. తతస్తుతం వాలినమగ్ర్య పౌరుషం ప్రకాశమిక్ష్వాకు వరేషునా హతం ప్రదీప్య దీప్తాగ్ని సమోజసం తదా స లక్ష్మణం రామముపేయివాన్ హరిహి. ఇక్ష్వాకు వంశజుడైన రఘువరుని యొక్క బాణముచే హతుడైన వాలి మిగుల పరాక్రమశాలి, సుప్రసిద్ధుడు. అతనికి అంత్య సంస్కారములను జరిపిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముని కడకు చేరెను. అప్పుడు లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు అగ్ని తేజస్సుతో వెలుగొందుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 15 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండమునందు ఇది 25వ సర్గము.